ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళవుతుంది. శుభ్రం రాత్రి భర్త పక్కన కూర్చోడానికి వస్తే అతడు నా పక్కన కూర్చోకు, కొంచెం దూరంగా జరుగు అని చెప్తాడు. పాలు మొత్తం అతడే తాగేసి కనీసం ఒక్క బొట్టు కూడా ఆమెకు ఇవ్వడు. అంతేకాకుండా మంచం కింద పరుపు వేసుకొని పడుకుంటాడు. ఎందుకు కింద పడుకున్నారు అని భార్య అడిగితే, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏదోలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్తాడు. దాంతో ఆ అమ్మాయి సర్దుకొని పడుకుంటుంది. మరుసటి రోజు జాకెట్లు కుట్టించుకోవడానికి టైలర్ షాప్ కి వెళ్ళడానికి బట్టలు సర్దుకుంటే భర్త వచ్చి ఏ కలర్ బాగుంటుందో, దేనికి ఏది మ్యాచింగ్ అవుతుందో వివరంగా చెప్తాడు. అబ్బో, మీకు బట్టల మ్యాచింగ్ గురించి ఇంత బాగా తెలిసే, టైలరింగ్ నాలెడ్జ్ ఉందా అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఒకరోజు ఆ అమ్మాయి బయట వీధిలో తన పాత స్నేహితుడిని కలిసి తన భర్తను పరిచయం చేయడానికి ఇంటికి తీసుకొస్తుంది. ఆ స్నేహితుడు భర్తకు షేక్ హ్యాండ్ ఇస్తే భర్త అతడి చేయి పట్టుకుని వదలకుండా చూస్తూ ఉంటాడు. భార్య టీ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు భర్త ఆ అబ్బాయికి దగ్గరగా జరిగి, నువ్వు జిమ్ కి వెళ్తావా, నీ బాడీ చాలా ఫిట్ గా ఉందే అంటూ మరీ దగ్గరగా అవుతాడు. దాంతో ఆ అబ్బాయి అసౌకర్యంగా భావించి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఫోన్ చేసి భార్యను బయటకు వెళ్ళమని చెప్తాడు. నీ భర్త నిన్ను సంతోషంగా చూసుకుంటున్నాడా? ఒక అబ్బాయి అమ్మాయితో ప్రవర్తించాల్సిన రీతిలో కాకుండా అతను నా దగ్గర ఒక మగాడితో ప్రవర్తించాడు అని చెప్తాడు. భార్య కోపంతో నా భర్త గురించి తప్పుగా మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోతుంది. కానీ మనసులో అనుమానం మొదలవుతుంది. ఆ అనుమానంతో రాత్రి భర్త కింద పడుకున్నప్పుడు ఆమె కూడా అతని దగ్గర కింద పడుకుంటుంది. భర్త వెంటనే లేచి, ఎందుకు నా పక్కన పడుకున్నావు అని తిడతాడు. నేను నీ భార్యను కదా, పక్కన పడుకుంటే తప్పేంటి అని అడిగితే అతడు కోపంగా లేచి బయటకు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు భార్య, ఈ ఇంట్లో వాళ్ళు హనీమూన్ కి వెళ్ళమంటున్నారు, మనకి పిల్లలు పుడితేనే కదా లైఫ్ సెటిల్ అయ్యేది అని అడుగుతుంది. దానికి భర్త, పిల్లలా, నాకు పిల్లల మీద ఎలాంటి ఆసక్తి లేదు, మనం ఇలాగే ఉందామని చెప్తాడు. అసలు మీ సమస్య ఏంటి అని ఆమె గట్టిగా నిలదీసేసరికి భర్త ఏడుస్తూ తన అసలు నిజాన్ని బయట పెడతాడు. నాకు అమ్మాయిలు నచ్చరు, నాకు మగవాళ్ళంటేనే ఇష్టం అని చెప్తాడు. భార్య తీవ్రంగా దిగ్భ్రాంతికి చెందుతుంది. నువ్వు ఒక గేవి అని తెలిసి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని ఏడుస్తుంది. దానికి అతడు, నేను నిజం చెప్దామనే అనుకున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను బలవంతం చేసి ఒప్పించి ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. నీ సంతోషమే నాకు ముఖ్యం, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో, నేను మా ఇంట్లో వాళ్ళని చూసుకుంటాను అని చెప్తాడు. తన జీవితం నాశనం అయిపోయిందని ఆ అమ్మాయి తీవ్ర దుఃఖంతో మునిగిపోతుంది. పెద్దవారు పిల్లల అభిప్రాయాలను, వారి లైంగిక ధోరణులను పట్టించుకోకుండా సమాజం కోసం బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తే చివరకు ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి.